లేవని మీరు చెప్తారు. ఎన్డీఎస్సీ సిడబ్ల్యూసి ఖచ్చితంగా ఇవ్వద్దు అని చెప్పకపోవడం వల్ల మేము లిఫ్ట్ చేస్తలేము, ఇప్పుడు ఇవ్వలేమని చెప్పి చెప్తున్నారు. ఒక్కటే ముచ్చట, ఎన్డీఎస్సీ ఎక్కడైనా ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయొద్దని కానీ ఈ ప్రాజెక్టులు వాడొద్దని కానీ ఎక్కడైనా రాసినట్టు చూపిస్తారా? ఇప్పటివరకు ఎవరన్నా ఒక ప్రశ్న వేసారా? ఇప్పటివరకు వాళ్ళు వాగిపోవడే తప్ప ఇప్పటివరకు ఎదురు నుంచి సరే ఆ నివేదిక ఉందా ఒకసారి మాకు ఇవ్వండి అని అడిగిన వాళ్ళు ఇప్పటివరకు. ఓకే, తీసుకురా నివేదిక పెట్టు, నివేదిక పెట్టి మాట్లాడు. ఒక మాట చెప్తున్నా, ఒక సీఈతో అని చెప్పి, ఓకే ఈఎన్సీతో అని చెప్పి ఎన్డీఎస్ఏ ఈ రకమైన నివేదిక ఇచ్చింది, ఎందుకు బయట పెట్టు. అది రహస్యం కాదు కదా, అవును అది రహస్యమే కాదు కదా, అఫీషియల్గా అదే భారత్ పాకిస్తాన్ భారత్ చైనా యుద్ధానికి సంబంధించిన డాక్యుమెంట్ కాదు కదా, అఫీషియల్ వెబ్సైట్ ఉండాలి కదా. మరి తెచ్చి చూపించు, ఇగో పలానా వాక్యం పలానా కాడు ఉంది, ఇగో దీని ప్రకారం వద్దని ఉంది, ఎన్డీఎస్ఏ మాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది, ఇది ముట్టుకుంటే ఖరాబ్ అయిద్దని ఉంది అని చెప్పాను. ఇంకొకటి, ఎంత అజ్ఞానపు మాటలు, ఎంత మూర్ఖపు మాటలు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డా, రేవంత్ రెడ్డా, ఇంకోగానే ఎవడైనా కావచ్చు, గోదావరి వరద ఇవాళ 1,00,000 క్యూసెక్కులు, ఓకే ఒక దశలో 29 లక్షల క్యూసెక్కులు, అంటే ఒకటేసారి 290 టీఎంసీల నీళ్లను మోసుకుపోగలిగిన కెపాసిటీ ఉంది గోదావరికి. అవును, మోసుకుపోయింది మన కళ్ళ ముందే. ఈ 2 ప్రాజెక్టులు ప్రాజెక్టులు కాబట్టి బరాజులు, సుందిల్ల అన్నారం బరాజుల కెపాసిటీ ఒకటి 10 టీఎంసీలు, ఒకటి 8 టీఎంసీలు, ఓకే 18 టీఎంసీలు. ఈ రెండింటినీ ఒకేసారి మొత్తం గేట్లు తీసి వదిలిపెడితే కూడా ఇవాళ ఏం పోతున్నాయో నీళ్ళు గవే నిలిపోతాయి గోదావరిలో. ఇవాళ పోతున్న 120 క్యూసెక్ల నీళ్ళు గవే పోతాయి. ఏది వీళ్ళు నింపి ఏదైనా ప్రమాదం వచ్చింది అనుకుంటే కూడా. ఇంకోటి ఏంది, ప్రమాదం ఏదైనా ఉంటే మొత్తం నింపిన దానికి ఏమాగదు ముందే తెలుస్తుంది మనకి. 1 టీఎంసీ 2 టీఎంసీలో నింపేవారు. అసలు ఈ 1 టీఎంసీ 2 టీఎంసీ పోతే గోదావరి వరద పోయినట్టు కూడా కనపడదు మనకు. అదేం హైదరాబాద్ నాలా కాదు కదా, అవును, అది నీ హుజూర్నగర్లో నాలా కాదు కదా, నీ కొడంగల్లో నాలా కాదు కదా, కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద గోదావరి. వీళ్ళకి కనీసం గోదావరి నది వెడల్పు పైన కూడా అవగాహన లేదు, గోదావరి కెపాసిటీ పైన కూడా అవగాహన లేని అజ్ఞానులు వీళ్ళు. ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళు లేదు పోతుంది మాట్లాడడానికి, నోటికి ఏదొస్తే అదే, తర్వాత మా ఇజ్జత్ పోతుంది కదా అన్న సోయే లేదు. ఓ రిపోర్టర్గా నువ్వు అడుగు, సార్ వీటి 2 కెపాసిటీ ఎంత, గోదావరి నది కెపాసిటీ ఎంత, క్యారింగ్ కెపాసిటీ ఎంత, ఎన్ని నీళ్ళను గోదావరి మోసుకుపోగలుగుతుంది ఒక్కసారి అడిగి చూడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని. నన్న అంతమించి ఏముండదు. ఇక రేవంత్ రెడ్డికి అయితే అంత జ్ఞానం కూడా లేదనుకో. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి అసలు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాన్ని ఇజ్జతే తీసిరు. ఎందుకు ఏం చెప్పారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏమన్నా మీకు అర్థమైందా? నేను ఎదురులేక నీకు అర్థమైందా? దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది, ఎక్కడ వర్షాలు లేదు. నేనేమంటున్నా, ఇవాళ కన్నెపల్లిలో వస్తుంది, మరి ఏంది మన మాయా ఏమన్నా ఏఐలా సృష్టించిందా? కన్నెపల్లిలో వస్తున్న నీళ్లు, గోదావరిలో ఇవాళ వస్తున్న నీళ్లు, మొన్న మేము పోయినాడు 1,00,000 క్యూసెక్కులు, ఇలా 1,20,000 క్యూసెక్కులు ఉన్నాయి ఇవాళ. ఇప్పుడు నువ్వు మీ కెమెరామెన్లు తీసుకోకపోతే కూడా ఈ టైం మాట్లాడుకునే టైంకు 1,20,000 క్యూసెక్కులు పోతున్నాయి అంచి. అదే కదా మేము చెప్తుంది. కాళేశ్వరం కట్టిందే దాని కొరకు కేసీఆర్. ఇక్కడ కరువున్న నీళ్లు పైనుంచి వస్తాయి, దాని పేరు ప్రాణహిత నది. మనం చూసిన కానించి మానవ నాగరికత మొదలైన కానించి ఎప్పటికీ సజీవంగా ఉన్న నది ప్రాణహిత. గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాతనే సజీవం అవుతుంది. దానికంటే పైది ఎప్పుడు కూడా ఎండిపోతూనే ఉంటుంది. ఎస్ఆర్ఎస్పి దగ్గరది ఎప్పుడు ఎండిపోతుంది. ఇక్కడి నుంచి వచ్చి గోదావరి కలిసిన తర్వాతనే పట్టుకోవాలని కేసీఆర్ పట్టుకున్న దాని గొంతు. అదే వాళ్ళకి ఇష్టం లేనిది కింద ఆంధ్ర కొంతమంది నాయకులకి. అందుకే మేము చెప్తున్నాం, అగో గాదాని కొరకే కట్టినాం ఈ కన్నేపల్లి, పెట్టింది దాని కొరకు, మెడిగట్టి కట్టింది దాని కొరకు. ప్రాజెక్ట్ అంతా ప్లాన్ చేసి తుమ్మిడిహట్టి నుంచి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్లాన్ చేసిన తర్వాత కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్ట్ నేనేమంటున్నా, కాళేశ్వరం పేరుతో ముందు తీసుకెళ్ళారని చెప్పేసి కమిషన్ల కొరకు పనిచేయడం అనేది కాంగ్రెస్కి అలవాటది. కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య. అసలు కమిషన్లో పుట్టిందే కాంగ్రెస్ పార్టీతో ఈ దేశంలో. ఈ దేశంలో అందరికీ తెలుసు. సింపుల్ మాట, 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 3వ ఏడు సగానికి వచ్చింది. ఒక్క అడుగు ముందడు పడదా నీకు తెలిసి ఏమైనా తుమ్మిడిహట్టి అనే పదం విషయంలో ఒక అడుగు ముందు పోయిందా? మరి ఇంకే నీ సగం దినం ఒడిచిపోయింది, ఇంకేంటి చేస్తావు? నెక్స్ట్ కూడా చేస్తావు, అయిపోయింది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పటివరకు ఒక కనీసం వాళ్ళతోని ఇంటర్వ్యూకే నీకు టైం ఇవ్వలేదు. ఓకే, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు వీళ్ళకి ఫడ్నవీస్ గురించి తెలుసా? ఫడ్నవీస్ చరిత్ర ఏందో తెలుసా వీళ్ళ మొక్కలకు? ఓకే, అసలు తుమ్మిడిహట్టికి వ్యతిరేకంగా కొట్లాడిందే ఫడ్నవీస్, దీన్ని కట్టనీయను అని చెప్పి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కట్టనీయను అని చెప్పి అసలు
ఆయన ఫడ్నవీస్ అనేటోడు మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీదకి వచ్చిందే ఆ ప్రాజెక్టు వ్యతిరేకంగా. ఓకే.